2024 ఎలక్షన్స్‌లో నాన్ బీజేపీ పార్టీలు ఒక పెద్ద ఎక్స్‌పెరిమెంట్‌ని చేసి బీజేపీ పార్టీకి కాస్తంత షాక్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. అంటే బీజేపీకి, మోడీకి ఓ రకంగా షాక్ ఇచ్చినట్టు. ఎందుకంటే ఇండియా కూటమి ఏర్పడడం అనేది బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో ఒక మలుపు కింద తిప్పిన అంశంగా చెప్పుకోవచ్చు. ఇండియా కూటమిలో ఉన్న పక్షాలు కాంగ్రెస్ పార్టీ యొక్క బలం దాదాపు డబుల్ అయింది. ప్రధాన ప్రతిపక్ష నేతలో అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా 2014లో, 19లో లేదు. అది 2024 రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యే పరిస్థితొచ్చింది. 99 సీట్స్ వచ్చాయి. మిగతా పక్షాలు కూడా అదే రకంగా ఎంతో కొంత లాభపడ్డాయి ఇండియా కూటమి వల్ల. అయితే సమాజ్‌వాదీ పార్టీ గణనీయంగా లాభపడింది అందులోకి. సో, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీతో కలిసినా ప్రయోజనం పొందలేదు. అలాగే ఎన్‌సీపీ లాభపడింది. క్లియర్‌గా ఎన్‌డీఏకి, ఇండియా కూటమి వైపుకి పోలరైజ్ అయిన పరిస్థితుంది. సో, ఈ పార్టీలో అంటే ఈ రెండిట్లో కూడా లేని వైసీపీ, బిజు జనతాదళ్ అట్లాగే బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితుంది. అన్నిటికన్నా కీలకం ఏంటంటే ఇండియా కూటమి దెబ్బకి భారతీయ జనతా పార్టీ అబ్ కీ బార్ 400 అంటే 400 సీట్స్ వస్తాయని ఎగ్జిట్ పోల్స్‌లో ఊహాగానాలు అంచనాలేస్తే 240 దగ్గర ఆగిపోయింది. సొంతగా బీజేపీకి అసలు మెజారిటీ లేనటువంటి పరిస్థితి. చంద్రబాబు, నితీష్ కుమార్ గనక లేకపోయుంటే అసలు మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చేవారే కాదు. ఆ స్థాయిలో ఇండియా కూటమి ప్రయోగం అనేది ఎంత కాంపిటీషన్స్ ఉన్నా వర్కౌట్ అయింది. అద్భుతమైన ప్రయోగంగా వర్కౌట్ అయింది. సో, ఇండియా కూటమి లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అట్లాగే పరస్పరం పోటీ పడినటువంటి బెంగాల్‌లో కూడా కలిసి లేవు. తృణమూల్ కాంగ్రెస్‌కి మధ్య ఇష్యూస్ ఉన్నాయి. కేరళలో ఇండియా కూటమి కలిసి లేదు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య పోరాటం ఉంది. ఇలా వివిధ రాష్ట్రాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పటికి స్టిల్ ఈ రోజుకి కూడా యాస్ పర్ ఎక్స్‌పెరిమెంట్‌గా సక్సెస్ అయినట్టు పరిస్థితుంది. కానీ ఒక్కసారి లోక్‌సభ ఎన్నికలు అయిపోయాయి. ఇండియా కూటమి పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చేసింది. డిస్‌ఫంక్షనల్‌గా మారిపోయింది. భవిష్యత్ అనేది ప్రశ్నార్థకరంగా ఉంది వాళ్ళకి. ఇండియా కూటమికి తెరపడినట్టే కనిపిస్తుంది. ఇది మరి ఇంటర్వెల్ అవుతుందా? లేకపోతే సినిమా క్లైమాక్స్ అనేది తెలీదు. ఇంటర్వెల్ అయితే డెఫినైట్‌లీ గ్యారంటీ. లాంగ్ ఇంటర్వెల్ కిందే కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఇండియా కూటమి పక్షాల మీటింగులు జరగట్లేదు. ఢిల్లీలో కూడా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పరస్పరం పోటీ పడ్డాయి మొన్న ఎన్నికల్లో. ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెసే కారణం అని గూడా మనకు కనిపించింది మొన్న. సో, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సమాజ్ పార్టీ లాంటి వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతిస్తూ కాంగ్రెస్‌ని విమర్శించిన పరిస్థితి. నేషనల్ కాన్ఫరెన్స్‌కి ఆహ్, అంటే బీజేపీకి దగ్గరయ్యేటువంటి సూచనలు గూడా నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి కనిపిస్తున్నాయి. సో, ఇలా ఢిల్లీతో మొదలైనటువంటి రాజకీయం మళ్ళీ దూరం జరగడం కూడా ఢిల్లీతో స్టార్ట్ అయింది. ఇండియా కూటమి రాష్ట్రాలకి సంబంధం లేదని నాయకులు మాట్లాడుకునే పరిస్థితి. తాజాగా సీపీఎం నాయకులు గూడా ఇండియా కూటమి లోక్‌సభ ఎన్నికలకి మాత్రం రాష్ట్రాల ఎన్నికలకి కూటమితో సంబంధం లేదు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం పోటీ ఉంటుందని ప్రకటించారు. అంటే ఢిల్లీతో మొదలైనటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి విచ్ఛిన్న పరిస్థితి డివిజన్స్ రోజు రోజుకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీహార్‌లో ఎన్నికలున్నాయి. బీహార్‌లో ఇండియా కూటమి బలంగానే ఉంది. ఆర్‌జేడీ, కాంగ్రెస్ లెఫ్ట్. కానీ ఆ కాంగ్రెస్, ఆర్‌జేడీ మధ్య ఒక అనిశ్చితి కనిపిస్తుంది. అంటే మినిమమ్ సీట్లు తీసుకోవడం వల్లనే మేము ఓడిపోయాం అనేటువంటి ఫీలింగ్ ఆర్‌జేడీలో చాలా క్లియర్ కట్‌గా ఉంది. సో, అందువల్ల ఆర్‌జేడీ కాంగ్రెస్ సీట్ అడ్జస్ట్‌మెంట్ అనేది చాలా సులభంగా ఉండదు ఈసారి. సో, కాంగ్రెస్ ఎక్కువ డిమాండ్ చేస్తది. దానికి ఆర్‌జేడీ సిద్ధంగా ఉండదు. హర్యానా, మహారాష్ట్రలో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్‌కు ఉండేటువంటి బార్గెనింగ్ పవర్ తగ్గిపోయింది. సో, కాంగ్రెస్ దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. 2024 ఎలక్షన్స్‌లో తాము సాధించినటువంటి బెటర్ రిజల్ట్స్‌ని కాంగ్రెస్ చెప్పుకుంటూ వస్తుంది. అందువల్ల బీహార్‌లో మొదటి టెస్ట్ ఉంటుంది. ఇండియా విపక్షాల మధ్య పొత్తు కుదురుతుందా లేదా అని. కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ ఎన్‌డీఏ, జేడీయూ, బీజేపీ చాలా క్లియర్‌గా ఉందిగా. నితీష్ కుమార్ ఎటెళ్తారో తెలీదు కాబట్టి ఎన్‌డీఏ వదిలేస్తారా లాస్ట్ మినిట్‌లో అని బీహార్‌లో నడుస్తుంది. బీహార్ ఎన్నికలు ఈ అక్టోబర్, నవంబర్‌లో ఉన్నాయి. సో, బీహార్ ఎన్నికల్లో గనుక ఇండియా కూటమి గనుక యునైటెడ్‌గా కనిపిస్తే, నిలబడితే అప్పుడు పెద్ద ఛాలెంజ్ మనకి కేరళ అండ్ దాని తర్వాత ఎలక్షన్స్ అవన్నీ ఉన్నాయి. అస్సాము, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు ఇవన్నీ గూడా 2026లో ఉన్నాయి. సో, అస్సాంలో ఆహ్, కాంగ్రెస్ పార్టీ ఉంది. మిగతా ఇండియా పక్షం కూటమి. ప్రధాన సమస్య కేరళ, వెస్ట్ బెంగాల్‌లో వస్తాయి. కాంగ్రెస్ వర్సెస్ సీపీఎం ఎన్నడూ లేని ఒక తీవ్రమైనటువంటి పొలిటికల్ ఫైట్ అనేది ఇక్కడ నడుస్తుంది. సో, 2026లో ఇండియా కూటమి ఎలక్టోరల్‌గానే కాదు, పొలిటికల్‌గా, ఐడియాలజికల్‌గా కూడా అనూహ్యమైనటువంటి ఘర్షణ ఇక్కడ అనుభవించక తప్పదు. 2024లో లోక్‌సభ ఎన్నికలప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి మధ్య వాళ్ళకి జరిగినటువంటి మధ్య ఇష్యూ చూసాం. మూడోసారి అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది కేరళలో. మూడోసారి గెలవడం కోసం కమ్యూనిస్ట్ పార్టీలు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నాయి. సో, ఆర్ఎస్ఎస్‌కి సంబంధాలున్నాయి. లేదు బీజేపీకి, కాంగ్రెస్‌కి సంబంధాలున్నాయని ఇట్లా రకరకాల ఆరోపణలైతే నడుస్తున్నాయి. సో, బీజేపీ గాని అంటే ఉత్తర, దక్షిణ ధృవాలుగా ఉన్నటువంటి ఐడియాలజికల్ వాళ్ళని గూడా లేదు మీరిద్దరూ కలిసిపోయారనేటువంటి రాజకీయం కొత్తగా స్టార్ట్ అయింది నడుస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ అండి కేరళ సీపీఎంకి, మోడీకి సన్నిహిత్యం ఉంది. అట్లాగే బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లకి సీపీఎంకి రిలేషన్ ఉందని. అంటే హిస్టారికల్‌గా చూసుకుంటే కేరళలో సీపీఎం కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య జరిగినటువంటి క్లాషెస్ దాదాపు మర్డర్‌లే జరిగాయి అప్పట్లో. కానీ కాంగ్రెస్ ఏముంటుంది?
ఆర్ఎస్ఎస్ లాంటిదే సీపీఎం గూడా అనేటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో, అక్కడ ఏదైనా ఒక పెద్ద ఫైట్ అనేది కేరళలో జరగబోతుంది. ఇక బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ సీపీఎం ఉండబోతుంది. గ్యారంటీ ఉంటది. సో, ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నా సరే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలిసే అవకాశమే ఉండదు. సో, బీజేపీ విడిగా పోటీ చేస్తుంది. తృణమూల్ కాంగ్రెస్‌తో సీపీఎంతో కలుస్తుందా కాంగ్రెస్ అనేది తేల్చుకోవాల్సి ఉంటుంది. సో, తృణమూల్ కాంగ్రెస్ అట్లాగే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్‌లో జరిగినటువంటి ఇష్యూస్ అన్నీ కన్సిడర్ చేసుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ చౌదరికి, మమతా బెనర్జీకి పడేటువంటి పరిస్థితి అక్కడ లేదు. సో, ఇండియా కూటమి విడిగా పోటీ చేస్తే అక్కడ ముక్కోణపు పోటీ ఉంటుంది. ఎన్‌డీఏలో భాగంగా బీజేపీ ఒక్కటే పోటీ చేస్తే తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేస్తుంది. అట్లాగే మీకు కాంగ్రెస్, సీపీఎంలు కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. సో, ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ అసలు బీజేపీకి లొంగిపోయిందనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఆమె మీద అభిషేక్ బెనర్జీ మీద ఉన్నటువంటి కేసుల వల్ల మమత మీద సో, ఎక్కడ కూడా తృణమూల్ కాంగ్రెస్ ఈ మధ్య కాలంలో బీజేపీ వ్యతిరేక పోరాటంలో ముందుకే ఎళ్ళట్ల కనపట్ల. సో, ఇండియా కూటమికి తన మీదే తనకే నాయకత్వం కావాలని ఇప్పటికే మమతా బెనర్జీ ప్రతిపాదించినటువంటి అంశాలు గతంలో అనేకం విన్నాం మనం. సో, ఇతర పార్టీలు కూడా దానికి మద్దతిచ్చాయి. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ తమకున్నటువంటి అసంతృప్తిని వ్యక్తం చేసే మార్గం ఇది. సో, ఇండియా కూటమి బెంగాల్‌లో నిట్ట నిలువునా చీలిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో, 2029 లోక్‌సభ ఎన్నికల ముందు వచ్చేటువంటి ఎన్నికలు పంజాబ్, గుజరాత్, గోవా ఈ 3 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఎట్లాగా ఉంటది. పంజాబ్, గుజరాత్, గోవాలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పొత్తు కుదరాలి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసి కానీ 11, 12% మాత్రమే ఓటింగొచ్చాయి. సో, వీటన్నిటిని బేస్ చేసుకొని ఇండీ కూటమి అనేది అల్టిమేట్‌గా ఎపిక్ ఫెయిల్యూర్ వైపు వెళ్తోందా? లేదా 2029లో తమ సత్తాను మళ్ళీ చాటే అవకాశం ఉందా? అంటే ఈ రాష్ట్రాలలో వీళ్ళు ఫెయిల్ అయిపోతూ వస్తడం. ఏదైతే లోక్‌సభకు మాత్రం మేము కలిసి పోటీ చేస్తామో, కానీ రాష్ట్రాల్లో మాత్రం మేము కొట్టుకు చేస్తామంటే జనాలు పిచ్చోళ్ళు కాదు కాబట్టి అల్టిమేట్‌గా అది ఎపిక్ ఫెయిల్యూర్ అయ్యేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కానీ 29లో యాంటీ ఇంక్యుమెన్సీ నిజంగా వచ్చి నాలుగోసారి మోడీని గెలిపించే పరిస్థితి లేదు. మాకు ఇంకో ఆల్టర్‌నేటివ్ కావాలి అని గనక ప్రజలు కోరుకుంటే అప్పుడు మళ్ళీ వాళ్ళు సక్సెస్ అవుతారేమో గాని, ఈ గ్యాప్‌లో మాత్రం ఒక ఎపిక్ ఫెయిల్యూర్‌గానే రానున్నటువంటి రోజుల్లో నడిచే పరిస్థితి కనిపిస్తుంది.